జలవాణి పెట్టాం సార్ నేను ట్రూ స్పిరిట్ వేరే ఫస్ట్ సార్ వేరే డిపార్ట్మెంట్ ఇంకా రాలేదు సార్ ఐఆర్ఎస్ ఎవరు చేయట్లేదు సార్ 77% వచ్చింది సార్ ఐఆర్ఎస్ 80% అని నేను చెప్తున్నాను. ఇక రియల్ టైం మెట్ చేస్తున్నారు జలవాణి అని కాల్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే గత 6 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ ఏర్పాటు చేయాలని పదే పదే అధికారులని డిపార్ట్మెంట్ని కోరటం జరిగింది. నేను మంత్రి అయిన వెంటనే వాలంటీర్ చేసి RWS ఫస్ట్ డిపార్ట్మెంట్ మేము రియల్ టైం గవర్నెన్స్కి వస్తామని ముఖ్యమంత్రి గారికి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా గత 3 వారాల నుంచి ఆల్రెడీ ట్రయల్ రన్లో కాల్ సెంటర్ నడుస్తుంది. మేము సర్పంచ్లకి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకి అంటే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక SMS పెట్టాము. వాళ్ళకి SMS ద్వారా ఏం చెప్పామంటే పలానా నంబర్ ఉంది, మీ గ్రామంలో తాగునీటి సమస్య ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చని SMS పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ దాదాపు 3000 కాల్స్ వరకు మనకు వస్తాం జరిగింది. ఒక కాల్ సెంటరే కాదు, ప్రింట్ మీడియాలో వచ్చే ఆర్టికల్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైతే న్యూస్ ఛానల్స్ వచ్చే ఆర్టికల్స్, సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో వచ్చే కంప్లైంట్స్ అన్నీ కూడా ఈ రియల్ టైం గవర్నెన్స్ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిసారి ఏ డిపార్ట్మెంట్ చేయని విధంగా మన RWS ఈరోజు ఈ టోల్ ఫ్రీ నంబర్ గ్రామాల్లో ఎవరికైతే తాగునీటి సమస్య ఉందని భావిస్తున్నారో వాళ్ళ నంబర్కి ఫోన్ చేస్తే యుద్ధ ప్రాతిపదికంగా అధికారులు స్పందించి ఆ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత మేము ఈరోజు తీసుకుంటాం జరుగుతుంది. ముందు కూడా ఉపాధి హామీ పథకం, అదేవిధంగా పెన్షన్ను, మన రేషన్ కూడా సీఎం గారు ఈ ఫ్రేమ్వర్క్లో తీసుకురమ్మని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఒక IT శాఖ మంత్రిగా కూడా ఆయన ఒక హామీ ఇస్తాం జరిగింది. వచ్చే నెల అంటే జూన్ ఎండ్ కల్లా తప్పనిసరిగా ఆయా శాఖలను కూడా రియల్ టైం గవర్నెన్స్లో తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తాం జరిగింది.